హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూడ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం పోకో F5 మొబైల్ అన్బాక్సింగ్ చేద్దాం. సో మొబైల్ గురించి మాట్లాడినట్టయితే చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి. స్నాప్డ్రాగన్ Gen 2 ప్రాసెసర్ని యూజ్ చేసేసారు. 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 5000 mAh బ్యాటరీ. దాంతోపాటే మనకు కూలింగ్ సిస్టమ్ ప్రకారం చూసుకున్నా, బ్యాటరీ బ్యాకప్ పరంగా చూసుకున్నా, అన్నిటి పరంగా బాగుంటుందని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. మరి ఫటాఫట్ దీన్ని అన్బాక్సింగ్ చేసేసి మొబైల్ ఎలా ఉందో చూసేద్దాం. ఇదే ఫ్రెండ్స్, పోకో F5 5G మొబైల్. సో మరి దీనిలో యూజ్ చేసిన ప్రాసెసర్ గురించి మాట్లాడినట్టయితే స్నాప్డ్రాగన్ ప్లస్ Gen 2 ప్రాసెసర్ని యూజ్ చేయడం జరిగింది. 4 నానోమీటర్ ఆర్కిటెక్చర్ తోటి బిల్డ్ చేయబడిన ప్రాసెసర్. సో ఇదే మనకు అంటే దీనికి సంబంధించిన ఆర్కిటెక్చరే మనకు స్నాప్డ్రాగన్కి సంబంధించిన 8 Gen 1 ప్రాసెసర్ ఉంటుంది చూసారా. సో దానిలో కూడా యూజ్ చేశారు. సో మరి దీనికి సంబంధించిన పర్ఫార్మెన్స్ కూడా దాదాపుగా మనకు అదే లెవెల్లో ఉంటుందని చెప్పేసుకోవచ్చు. దీనిలో మనకు అమోలెడ్ డిస్ప్లే 120 Hz రిఫ్రెష్ రేట్ తోటి కూడిందని వాడడం జరిగింది. డాల్బీ విజన్ ఉంటుంది. దాంతోపాటే ఇక్కడ మనకు 64 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరాని అయితే యూజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా 67 వాట్ టర్బో ఛార్జింగ్, 5000 mAh బ్యాటరీ, LPDDR5 ర్యామ్, UFS 3.1 స్టోరేజ్, కర్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ విత్ డాల్బీ అట్మాస్, ఇవన్నీ అయితే దీనిలో యూజ్ చేయడం జరిగింది. దాంతోపాటే 68.7 బిలియన్ కలర్ డిస్ప్లే దీనిలో యూజ్ చేశారని చెప్తున్నారు. ర్యామ్ ఎక్స్పాండ్ చేసేసుకోవచ్చు 7 GB వరకు. ఇక్కడ మనకు దీని కాంట్రాస్ట్ రేషియో కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని అయితే యూజ్ చేయడం జరిగింది. సో ప్రజెంట్ నా దగ్గర ఉంది 12 GB ర్యామ్, 256 GB వేరియంట్లో అయితే ఈ వేరియంట్ ఉండడం జరిగింది. సో ఫటాఫట్ మరి దీనికి సంబంధించిన సీల్ ఏదైతే ఉంటుందో దీన్ని బ్రేక్ చేసేద్దాం. మరి బాక్స్ ఇలా ఓపెన్ చేసిన వెంటనే పైవైపు మనకు ఒక కవర్ని ప్రొవైడ్ చేశారు. ఈ కవర్లో యాస్టీస్ మనకు ఒక వారంటీ కార్డ్, యూజర్ మాన్యువల్తో పాటు ఒక ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేస్ని అయితే ప్రొవైడ్ చేసేసారు. దీన్ని మనం సైడ్కి ఉంచినట్టయితే నెక్స్ట్ ఇది వచ్చేసి సిమ్ ఎజెక్టర్. దీన్ని కూడా మనం సైడ్కి ఉంచేద్దాం. లోపల వైపు మొబైల్ ప్రొవైడ్ చేశారు. ఈ మొబైల్ని మనం పక్కకు ఉంచినట్టయితే చూడండి, ఇక్కడ మనకు ఇది 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్తో పాటు ఇక్కడ టైప్-C కేబుల్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. జనరల్గా ఈ మధ్యకాలంలో అన్ని మొబైల్ కంపెనీస్ అనేవి ఛార్జర్ని మిస్ చేస్తున్నాయి. కాకపోతే ఇక్కడ ఛార్జర్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. బ్లాక్ కలర్లో ఉంది ఇది. మరి ఈ కవర్లో నుంచి దీన్ని మనం ఇలా బయట తీసిన వెంటనే చూడడానికి అయితే మనకు మొబైల్ అనేది బాగానే కనిపిస్తుంది. ఇక్కడ ఒక స్టిక్కర్ ఉంది. ఈ స్టిక్కర్ని కూడా మనం ఇలా రిమూవ్ చేసేద్దాం. ఇది ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ నుంచి డిజైన్ అనేది. ఇక్కడ మనకు కెమెరాస్ చూడొచ్చు మీరు, 64 మెగాపిక్సెల్ సంబంధించిన కెమెరాస్ ఇవి. దాంతోపాటు ఇక్కడ పోకో 5G అని చెప్పేసి బ్రాండింగ్ ఉంది. ఇటువైపు ఎటువంటి బటన్స్ లేవు. ఇటువైపు వాల్యూమ్ రాకర్స్తో పాటు పవర్ ఆన్ బటన్ కమ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ని యూజ్ చేయడం జరిగింది. పైవైపు స్పీకర్ గిల్స్, నాయిస్ క్యాన్సిలేషన్, 3.5 mm జాక్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. నాయిస్ క్యాన్సిలేషన్ బటన్స్ అయితే చూడడానికి కనిపించేస్తున్నాయి. మరి కింది వైపు చూసుకున్నట్టయితే సేమ్ స్పీకర్ గిల్స్, టైప్-C పోర్ట్, దాంతోపాటే నాయిస్ క్యాన్సిలేషన్, సిమ్ ట్రైన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఈ సిమ్ ట్రైన్ మనం ఇలా తీసినట్టయితే చూడండి, దీనిలో మనము ఒక 2 సిమ్స్ని ఇన్సర్ట్ చేసుకునే ఆప్షన్ని వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మరి మొబైల్ని అయితే బూట్ చేసేద్దాం. దానికోసం ఇక్కడ ఉన్న ఈ పవర్ ఆన్ బటన్ని నేను ప్రెస్ చేస్తున్నాను. సో పవర్ ఆన్ చేసిన వెంటనే పోకో అని చెప్పేసి మొబైల్ బూట్ అవ్వడం మీరు గమనించవచ్చు. సో ఈ సెటప్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేద్దాం. దానికంటే ముందు ఇక్కడ వీళ్ళు ఒక ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేస్ ఇచ్చారు కదా, దీనిలో మొబైల్ ఇన్సర్ట్ చేసినట్టయితే ఇలా కనిపిస్తుంది. మరి మొబైల్ గురించి మాట్లాడినట్టయితే మొబైల్కి ముందు వైపు వీళ్ళు గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ అయితే ప్రొవైడ్ చేశారని చెప్తున్నారు. మొబైల్ యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే బాగానే ఉంది. సో మరి ఇక్కడ మీరు చేతిలో తీసుకున్నా కూడా మొబైల్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. అంటే ఎక్కువ వెయిట్ అయితే ఏం లేదు. MIUI 14 అయితే దీనిలో యూజ్ చేయడం జరిగింది. మరి దీని స్క్రీన్ టు బాడీ రేషియో గురించి మాట్లాడినట్టయితే 93.5% అయితే ఉండింది. దాంతోపాటు ఇక్కడ మీరు బాటిల్ బెజిల్స్ చూసుకున్నట్టయితే అసలు బెజిల్స్ అనేవి మనకు నామాత్రంగా ఉన్నాయి. 2.22 mm మాత్రమే దీనిలో వీళ్ళు యూజ్ చేయడం జరిగింది. మరి మొబైల్ వెయిట్ గురించి మాట్లాడినట్టయితే 181 grams మాత్రమే ఉంటుంది. మొత్తం మనకు దీనిలో 12 5G బ్యాండ్స్ అయితే చూడడానికి కనిపిస్తాయి. సో మరి ఒక అది ఉండేది, ఈ బ్యాండ్ ఉంది, ఆ బ్యాండ్ ఉంది అని లేకుండా అన్ని బ్యాండ్స్ అయితే ఉన్నాయి. అవుట్ ఆఫ్ బాక్స్ చూడండి, ఇది మనకు ఆండ్రాయిడ్ 13 తోటి రావడం మనం ఇక్కడ గమనించవచ్చు. ఇంకా మొబైల్లో బ్లోట్వేర్ గురించి మాట్లాడినట్టయితే బ్లోట్వేర్స్ అయితే వీళ్ళు చాలానే ఇచ్చారు. నెక్స్ట్ దీనికి సంబంధించిన కెమెరా తోటి కొన్ని ఫొటోస్ని కూడా క్యాప్చర్ చేసి చూద్దాం. ఇక్కడ చూడండి, మనము అల్ట్రా వైడ్ యాంగిల్లో, దాంతోపాటు 2x జూమ్ చేసేసి నెక్స్ట్ పోర్ట్రేట్లో, నైట్ మోడ్లో ఇవన్నీ ఆప్షన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మోర్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ 64 మెగాపిక్సెల్ తోటి క్యాప్చర్ చేసుకునే సపరేట్ ఆప్షన్ అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మనం వీడియోస్ గురించి మాట్లాడినట్టయితే ఇందులో ఆరంగా 4K వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనకు 4K 30 FPS రికార్డ్ చేసుకునే ఆప్షన్ని ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ సెల్ఫీ గురించి మాట్లాడినట్టయితే 1080p 60 FPS అయితే రికార్డ్ చేయొచ్చు. కొన్ని శాంపుల్ చూపిస్తాను చూడండి ఫొటోస్వి. ప్రజెంట్ ఇదైతే సెల్ఫీ తోటి క్యాప్చర్ చేసిన ఫోటో. మరి డీటెయిల్స్ అయితే నాకు బాగానే అనిపించాయి. అవుట్డోర్లో కూడా క్యాప్చర్ చేద్దాం. ప్రజెంట్ నేను ఇండోర్లో లైటింగ్ కండిషన్లో పెట్టుకుని క్యాప్చర్ చేసిన ఫోటోస్. సో ఇప్పుడు నేను కొన్ని ఫోటోస్ని అయితే ఇక్కడ మీకు క్యాప్చర్ చేసి చూపిస్తాను. వీడియోస్ని కూడా షూట్ చేసి చూపిస్తాను.
సో మొబైల్ యొక్క థిక్నెస్ గురించి మాట్లాడినట్టయితే 7.9 మాత్రమే ఉంటుంది. కలర్స్ గురించి చెప్పినట్టయితే చాలా రకాల కలర్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ప్రజెంట్ నా చేతిలో కార్బన్ బ్లాక్లో ఉంది, అలా కాకుండా ఎలక్ట్రిక్ బ్లూలో దొరుకుద్ది, స్నో స్ట్రోమ్ వైట్లో కూడా ఈ మొబైల్ అనేది దొరుకుద్ది. సో మరి ఇది IP53 స్ప్లాష్ రెసిస్టెంట్ తోటి వచ్చిన మొబైల్ అని చెప్పేసుకోవచ్చు. మరి మొబైల్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ నుంచి చూస్తే బెజిల్స్ అయితే మనకు నిజంగానే చాలా నామమాత్రం కనిపించేస్తున్నాయి. మరి దీని బ్రైట్నెస్ గురించి మాట్లాడితే 1000 నిట్స్ బ్రైట్నెస్ అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే 1600 ప్లస్ ఆటోమేటిక్ బ్రైట్నెస్ డిమింగ్ లెవెల్స్ అయితే దీనిలో వీళ్ళు యూజ్ చేశారని చెప్తున్నారు. మరి ఒకసారి మనం దీనిలో కొన్ని వీడియోస్ని కూడా ప్లే చేసి చూద్దాం. సో ఫ్రెండ్స్, మరి ఇక్కడ మీరు డిస్ప్లే యొక్క బ్రైట్నెస్ చూడొచ్చు. అన్ని కలర్స్ అనేవి ప్రాపర్గానే కనిపించేస్తున్నాయి, డీప్ బ్లాక్ చూడడానికి కనిపించేస్తున్నాయి. మరి దీని గురించి మాట్లాడినట్టయితే ఇది మనకు డాల్బీ విజన్, HDR 10+, అడాప్టివ్ HDR, సో ఇటువంటి అన్ని ఫీచర్స్ తోటి ఉన్న డిస్ప్లే అన్నట్టు. 100% DCI P3 కలర్ గవర్నమెంట్ తోటి అయితే ఈ డిస్ప్లే ఉండడం మీరు ఇక్కడ గమనించవచ్చు. అంటే అటువంటి డిస్ప్లేని అయితే దీనిలో వీళ్ళు యూజ్ చేయడం జరిగింది. సో వీళ్ళు చెప్పేది ఏంటి అంటే Xfinity ప్రో డిస్ప్లే అని చెప్పేసి అయితే వీళ్ళు చెప్పడం జరుగుతుంది. నిజంగానే కలర్స్ బాగానే ఉన్నాయి. దాంతోపాటే నాకు స్టీరియో స్పీకర్స్ ఇచ్చిన కారణంగా సౌండ్ కూడా ప్రాపర్గానే వినిపించింది. ఇప్పుడు నేను ఇక్కడ మీకు కాపీరైట్స్ వస్తాయని చెప్పేసి వినిపించలేను, కానీ నాకైతే అది డీసెంట్గానే అనిపించింది. సో ఫ్రెండ్స్, మరి పోకో గురించి మాట్లాడినట్టయితే లాస్ట్ టైం వీళ్ళు పోకో F4 తీసుకొచ్చారు కదా, దాని తర్వాత తీసుకొచ్చిన మొబైల్ ఇది. లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన పోకో మొబైల్ అనేది చాలా బాగుండే. మరి ఈ మొబైల్ ఎలా ఉంటుందో చూడాలి. సో ప్రజెంట్ ఆడుతున్నంతసేపు అయితే మనకు ల్యాక్స్ అయితే చూడడానికి కనిపించలేదు. సౌండ్ కూడా చాలా లౌడ్గా ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, కొంచెం తక్కువ చేసేద్దాం. A few minutes later. సో ఫ్రెండ్స్, ఇంతసేపు నేను ఆడినంతసేపట్లో అయితే మొబైల్ అనేది హీట్ అయినట్టు నాకు అనిపించలేదు, కూల్గానే అనిపించింది. అంటే మనం చేతిలో అయితే పట్టుకొని ఈజీగా అయితే వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇక మనం దీనికి సంబంధించిన ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడినట్టయితే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా చాలా ఫాస్ట్గా మొబైల్ని అన్లాక్ చేయడం మీరు ఇక్కడ గమనించవచ్చు. దాంతోపాటు ఈ మొబైల్ యొక్క ఇంకొక ప్రత్యేకత ఏంటి అంటే 5000 mAh బ్యాటరీ, సో 61 watts ఫాస్ట్ ఛార్జ్ అని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో దాని కారణంగా మొబైల్ అనేది ఫాస్ట్గానే ఇది ఛార్జ్ చేస్తుంది. సో మరి దీనిలో మనకు డిఫరెంట్ మోడ్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. అంటే గేమింగ్ కోసం హైపర్ బూస్ట్ గేమింగ్ అని చెప్పేసి అటువంటివి అయితే ఇవ్వడం జరిగింది. సో మరి దీనిలో మనకు వీసీ కూలింగ్, దాంతోపాటే వేపర్ ఛాంబర్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. 14 లేయర్స్ ఆఫ్ గ్రాఫైట్ షీట్స్ని అయితే దీనిలో వీళ్ళు యూజ్ చేశారని చెప్తున్నారు. దాని కారణంగా మనకు మొబైల్ అనేది హీట్ ఉండదు అని చెప్పేసి అయితే చెప్పడం జరుగుతుంది. ఈ మొబైల్ యొక్క ఇంకొక ప్రత్యేకత ఏంటి అంటే 9,69,000 వరకు అయితే మనకు దీనిలో అంటూ బెంచ్ మార్క్ స్కోర్ అయితే రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మరి మొబైల్కి సంబంధించిన బయింగ్ లింక్, మిగతా డీటెయిల్స్ అనేవి అయితే కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మరి మొబైల్ ప్రైజింగ్ అయితే ఇప్పటివరకు నేను అన్బాక్సింగ్ చేసే టైంకి రివీల్ అవ్వలేదు. మరి మీరేమనుకుంటున్నారు, ఈ మొబైల్ ప్రైస్ ఎంత ఉండొచ్చు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారని కింద కామెంట్లో రాయండి. మొబైల్లో నచ్చిన ఫీచర్ ఏంటి అనేది కూడా కింద కామెంట్లో రాయండి. ఇంకా ఏం ఇంప్రూవ్మెంట్స్ ఉంటే బాగుంటుంది అనేది కూడా కింద కామెంట్లో రాయొచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.